సైతాన్ కోసం ఒక గుడి, ఒక ఆలయం 2021లో చిలీ అనబడే ఒక దేశము, ఇందులో శాన్ డియేగో అంటారు చూసారా, ఈ ప్రాంతములు అంటే సైతాన్ కోసం ఆలయాలు ఎవరైనా కడతారా అంటే సాటర్న్ టెంపుల్ అంటాం చూసారా. మీరు కేరళ వెళ్ళారు అనుకోండి, కేరళలో ట్రివాండ్రం, కొచ్చి, ఆలెప్పు, అలాగే మీకు ఎర్నాకుళం ఇలాంటి ప్రాంతాల్లో మీకు ఇలాంటి పూజలు, రహస్యమయమైన పూజలు ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఎందుకండి, ఇప్పుడు సైతాన్ ఉపాసకులు సైతాన్ మీద ఎందుకు పూజలు చేయాలి అంటే, మీకు చూడండి డాక్టర్ ఫాస్టర్స్ అని చెప్పి ఒక నాటకం నేను అప్పట్లో చదువుకునేవాడిని. అందులో లూసిఫర్ అంటే సైతాన్ని లూసిఫర్ని అంటారు. మీకు ఏం కావాలన్నా కూడా సైతాన్ మీకు ఇప్పించగలడు అని చెప్పి ఆ డ్రామాలో మీకు క్రిస్టఫర్ మార్లో అనబడే ప్రముఖ రచయిత ఆయన రాశారు. అంటే మీకు బంగారం కావాలి, లేదా మీరు బాగా ధనవంతులు అయిపోవాలి, సూపర్ న్యాచురల్ పవర్ రావాలి మీకు. సో ఇలాంటి ఆశలు చాలామందికి ఉంటాయి. అంటే కష్టపడి మీరు సాధించాలి, అలాగ కాదు. సైతాన్ని మీరు పూజలు చేసుకుంటే ఇమీడియట్గా ఇలాగ మీరు బాగా ధనవంతులు అయిపోతారు, బోల్డంత బంగారం మీ చేతికి వస్తుందని నమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు సైతాన్ ఆలయాలను నిర్మించి అక్కడ ఇలాంటి రహస్యమయమైన పూజలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, మీకు ఓపెన్గా ప్రభుత్వం వద్ద పర్మిషన్ తీసుకున్నారు, మా మతాన్ని మీరు ఒప్పుకోండి, ద రిలీజియస్ మూమెంట్ని యాక్సెప్ట్ చేయండి. సో చేసినప్పుడు ఏంటి, మనకు హాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు ఓమెన్ లాంటి చిత్రం చూసామనుకోండి, వీళ్ళను చాలా తప్పుగా చిత్రీకరిస్తారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, అలా కాదండి, మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారమే మేము ఇలాంటి సాటర్న్ టెంపుల్ అనే దాన్ని నిర్మిస్తాము. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీకు చూడండి స్టార్ ఆఫ్ డేవిడ్ అని అంటారు. అలా కాకుండా మీకు ఒక నక్షత్రము, దాని చుట్టూరుతో ఒక వలయం. సో వీళ్ళ ఫేవరెట్ కలర్ ఏమిటి, బ్లాక్. సో అందరూ కూడా నల్ల దుస్తులే ధరిస్తారు. సో అక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ వద్ద ఒక 15 మంది కూర్చొని ఉంటారు. వీళ్ళ టోటల్ మెంబర్స్ ఎంత, 100 మంది. ఇందులో మీకు పోలీస్ అధికారులు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఫైర్ ఫైటర్స్ ఉంటారు. ఇలాగా ఎంతోమంది, ఎన్నో వర్గాలు. ఎందుకంటే మీరు మామూలుగా వెళ్ళి ఇలాగ ఒక సాటర్న్ టెంపుల్లో పూజలు చేయలేరండి, దీనికి మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఫస్ట్ ఏంటి, ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో మీకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేదు అనే దాన్ని మీరు నిర్ధారించాలి. తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే అక్కడ ప్రీస్ట్ ఉంటారు కదా, సాటర్న్ టెంపుల్లో కూడా ప్రీస్ట్ ఉంటాడు. సో ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఫైనల్గా ఒక సైకాలజికల్ టెస్ట్ చేసి తరువాత మీరు ఎంపిక అయితే మీరు మీ పేరు మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందంటే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు ఆశ్రమాల్లో ఇలాంటి నియమాలు ఉండేవండి, సరిగ్గా అలాంటిదే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మీ పేరు మార్చుకోవాలి, అంటే ఒక కొత్త ఐడెంటిటీ, కొత్త జీవితం. ఇంతవరకు నువ్వు జీవించింది వేరు, ఇవాళ యూ హ్యావ్ ఎ న్యూ లైఫ్, మ్యూటేన్ లైఫ్ అని అంటారు. అంటే నువ్వు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి చెందిన వాడివి కావు, నువ్వు విశ్వమానవుడివి. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూడా నిన్ని ఒప్పుకోవాలి. అలాంటి ఒక ప్రపంచంలోకి నువ్వు వస్తున్నావు. ఏంటి, టోటల్గా యు ఆర్ ఇండిపెండెంట్. నీ జీవితము నీదే, నీ డెస్టినీ అనేది నువ్వే రాసుకుంటావు. నీ జీవితంలో మంచి చెడు అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడో ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆశ్రమాల్లో గురువులు ఇలాంటి బోధనలే చేస్తారు. ఇక్కడ ఒక సైతాన్ ఆలయము, అక్కడ ఒక 15 మంది కూర్చొని ఇదే మాట్లాడుతున్నారు. నాకు చాలా విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే, ఇక్కడ కేరళలో, తమిళనాడులో ఇలాంటి సైతాన్ ఉపాసకులు ఉన్నారు అనుకోండి. దేని గురించి, డబ్బు కోసరము, బంగారము కోసరము, మీకు సూపర్ న్యాచురల్ పవర్స్ రావాలి అని చెప్పి వాళ్ళు ఇలాంటి సైతాన్ ఉపాసన అనేది చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు అవి ఏమీ మాట్లాడడం లేదండి. సమాజంలో మార్పు కోసరము. అంటే ఇది ఎలా చెప్తారంటే, చూడండి ఒక మీటింగ్లో ఒక గురువు గారు వచ్చారు, ఆయన అపాన వాయుముద్ర గురించి నాతో మాట్లాడారు, ఒక పుస్తకం కూడా ఇచ్చారు.
సో అందులో ఎన్నో హస్తముద్రికలు, సో ఆయన అన్నీ చూపించారు. మీకు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి ముద్ర, అలాగే మీకు తలనొప్పి వస్తే, కాళ్ళు నొప్పులు వస్తే, కీళ్ళ నొప్పులు వస్తే ఎలాంటి ముద్రలు వెయ్యాలి, ఇవన్నీ కూడా చాలాసేపు ఆయన డిస్కస్ చేశారు. ఒక సెమినార్ కూడా పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇంకా టైం రాలేదు. సో అలాంటిది ఇప్పుడు మీరు చూసారనుకోండి, బాబా చిత్రం, రజనీకాంత్ గారు ఏం చేస్తారు, అపాన ముద్ర ఇలాగా. మీకు ఇది ఏంటి, బహమ్మట్ అని అంటారండి, సైతాన్ ఉపాసకులు వాడే ముద్ర ఇది. అదే ఆశ్చర్యం. సో ఎవరైనా నిష్ణాతులు ఉంటే, మేధావులు ఉంటే మీరు చెప్పాలి, రజనీకాంత్ గారు తెలిసి ఇలాంటి ముద్ర వేస్తున్నారా, తెలియక వేస్తున్నారా? మామూలుగా హస్తముద్రలో ఇది కనిపిస్తుంది, ఆపాన ముద్ర అంటాము. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇది బాహిమిట్. బాహిమిట్ అంటే సైతాన్ యొక్క చిహ్నము. ఇవాళ ఎన్నో ఆలయాలండి, ఈ ఆలయాల్లో మీరు గమనించారు అనుకోండి, మీకు మొన్న కల్కట్టా వెళ్ళినప్పుడు కాళీ మందిర్కి వెళ్ళాం. సో మీకు కలకత్తా కాళీ అంటారు కదా, సో వెళ్ళడము అక్కడ ఒక భీకరమైన సన్నివేశం చూసి నేనైతే భయపడిపోయాను. ఎందుకంటే అక్కడికక్కడ వీళ్ళు మేకలను బలి ఇస్తున్నారు. సో మీకు ఆ మాంసంని చూస్తూ ఉంటే మనకు అంత కడుపు తిప్పుతుంది, అంత ఒక రక్తము, అది చాలా భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఆచారము అంటారు, మరి ఇక్కడ కూడా బలి ఇవ్వడం ఉంది కదా, మేకలను బలి ఇవ్వడం ఉంది కదా. మరి బహమ్మత్ని అన్నారు అనుకోండి, ఈ ముద్ర అన్నారు అనుకోండి, మేక చిహ్నము కలిగిన సైతాన్ అంటే మీరు ఇలా పెట్టి చూడండి, 2 కొమ్ములు మధ్యలో మీకు మేక యొక్క రూపము. సో దీనినే వీళ్ళు కొలుస్తారు. మీరు ఆ సైతాన్ ఆలయంలోకి వెళ్ళారు అంటే 15 మంది కూర్చున్న వాళ్ళు ఇదే సింబల్ని వాళ్ళు ఇలాగ పెట్టుకునే ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు మానవులు దేవుళ్లకు బలులు ఇస్తూ ఉంటారు. అంటే ఒక్క భారత్లోనే ఈ మేకలను బలి ఇవ్వడం కాదండి, అక్కడ విదేశాల్లో కూడా, మీకు మెక్సికో, మీకు నార్త్ అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఈ ఆచారాలు ఉన్నాయి, బలి ఇవ్వడము. మేము అలా చెయ్యము, ఏకంగా ఆ మేకను దేవుడిగా పూజిస్తున్నాము. కానీ మా గురించి చెడుగా మాట్లాడతారు, మా గురించి చెడుగా మీరు చిత్రాలు తీస్తారు. సో ఇదే సింబలే మేము వాడతాం. అంటే ఇవాళ చూడండి, ఎంతోమంది ప్రముఖులు, హాలీవుడ్ అనండి, బాలీవుడ్, వీళ్ళందరూ కూడా ఇలా పెట్టుకుంటారు. కానీ ఇదేంటి, సైతాన్ యొక్క చిహ్నము కదా అని చెప్పి యూదులు మాట్లాడతారు. అలాంటిది రజనీకాంత్ గారు బాబా చిత్రంలో సరిగ్గా ఇలాంటి చిహ్నాన్ని పెట్టుకొని మళ్ళీ ఈయనేమంటారు, అవతార్ బాబాజీ యొక్క మీకు సింబల్ ఇది, ఆయన సైనిది, ఆపాన ముద్రకు సంబంధించింది, అంటే యోగా శాస్త్రాల్లో చెప్పబడిన ఒక సింబల్ ఇది అని ఆయన చెప్తారు. వీళ్ళేమంటున్నారు, ఇలా పట్టుకోవడమే మాది, సైతాన్ యొక్క చిహ్నము ఇది, మీకు బహమ్మత్ యొక్క చిహ్నము, దీనిని మేము ఎప్పుడూ కూడా నమ్ముతాము. మేక మా దేవుడు. మేక మా దేవుడు అంటే ఏంటి, మేము సాధువుల్లాగా నివసించే వాళ్ళం. కానీ మేము నల్ల బట్టలు ఎందుకు వేసుకుంటాము, మీకు ఈ ప్రపంచం ఇంకా కూడా అంధకారములో ఉంది, డార్క్నెస్లో ఉంది. సో దానిని గుర్తించడానికి వెలుగు కావాలి. వెలుగు కావాలి అంటే స్వతంత్రము కావాలి, ఇండిపెండెంట్గా ఆలోచించగలగాలి. నాకు జీవితంలో సంతోషము మాత్రమే ముఖ్యము, దుఃఖము వద్దు అని చెప్పేవాళ్ళు, నమ్మేవాళ్ళు మీరు మాతో కలవండి. దీనికి ఉన్న ఒకే మార్గం ఏమిటి, సైతాన్ ఉపాసన. అంటే మీకు చీకటి నుంచి వెలుతురులోకి, లూసిఫైర్ అంటేనే మీకు వెలుగునిచ్చేవాడు కదా, అలాంటి శాటన్ని మీరు పూజించడం వలన, శాటన్ వర్షిప్ వల్ల మీ జీవితాలు మెరుగుపడతాయని ఒక కొత్త థియరీని ఎన్నోసార్లు ఇల్యూమినాటీస్ గురించి మాట్లాడాము, సీక్రెట్ సొసైటీస్ గురించి మాట్లాడాము, బహమ్మత్ గురించి కూడా ఎన్నోసార్లు మాట్లాడాము. కానీ ఇలాంటి ఒక థియరీని వీళ్ళు చెప్తున్నారు అంటే వినడానికే. మన ముద్రా శాస్త్రాలను కూడా ఇందులోకి తీసుకువచ్చి భారత్లో ఏమైతే జరిగిందో సరిగ్గా చిలీ లాంటి ఒక దేశంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.